హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మల్లపప్పు అనేది ఎలా వండుకోవాలో చూపించడానికి అయితే వచ్చాము. మల్లపప్పు నేనైతే కుక్కర్లో వండాలనుకుంటున్నాను. ఇదైతే మనకి అంగన్వాడీలో ఇచ్చిన పప్పు. ఈ పప్పును అనేది నేను 3 గ్లాసుల పప్పు అయితే తీసుకుంటున్నాను. పప్పు నీట్గా వాష్ చేసేసుకొని అందులో వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇందాక నానబెట్టుకున్నాం కదా పప్పు. ఆ పప్పు చూడండి, ఇందాక బద్దకి ఈ బద్దకి చాలా తేడా ఉంటుంది. ఇలా నానబెట్టుకుంటే తొందరగా పప్పు ఉడికితే గ్యాస్ కూడా సేవ్ అయింది. ఇలా నానబెట్టుకున్న పప్పులో పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడేమో టమాటా జస్ట్ 4 బద్దలకు వేసేసుకుంటే కుక్కర్లోనే కాబట్టి ఉడికిపోతాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కుక్కర్ విజిల్ అనేది చెక్ చేసుకుంటున్నాను. మొన్న కుక్కర్ పప్పు అన్నప్పుడు కడిగాను కదా, కడిగి కింద పడేసాను. అప్పుడు ఇందులో మట్టి అయితే వెళ్ళిపోయింది. కడిగాను కానీ ఇటు నుంచి గాలి ఊతే ఈ ఫ్రంట్ సైడ్ నుంచి రావాలి. అలా రాలేదంటే అందులో మట్టి ఇంకా ఉందని పినిస్తా అయితే పెట్టుకుంటున్నాను. మీరు కూడా కుక్కర్ పెట్టినప్పుడు కొంచెం చెక్ చేసుకోండి. నా టర్న్ అయిపోయింది. మా చెల్లి అయితే చెక్ చేస్తుంది. మళ్ళీ ఇందులో ఏదైనా వెళ్ళిపోతే మేము అందరం ఏమైపోతామని భయపడుతుంది. మా ఇంట్లో బంత సూది ఉంది. పినిస్ అయితే కొంచెం వరకు వెళ్తుందని ఆ సూద్తో ట్రై చేస్తుంది. అదైతే అటువైపు నుంచి ఇటువైపు వచ్చింది. ఏమీ లేదని అప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇదిగోండి చూసారా, బంత సూది పెట్టిన తర్వాత మట్టి ఇదిగోండి. ఈ మట్టి అయితే అందులోనే ఉంది. ఇలాగే చూసుకోకుండా పెట్టేది అయితే ఇంకేముండదు. తర్వాత వీడియో రాపోతున్నాం. మేమైతే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఇక ధైర్యం చేసుకొని కుక్కర్ మూత అయితే పెడుతున్నాము. మీరు కూడా ఎప్పుడైనా కుక్కర్లో ఉన్నప్పుడు అన్ని చెక్ చేసుకోండి. ఇక ఈ కుక్కర్ని అయితే చాలా పైన అయితే పెడతాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాము. 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. కానీ కొంచెం భయంగా ఉంది, ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను మీకు. కుక్కర్ విజిల్ అయితే బాగానే వచ్చింది. మేము భయపడినట్టు అయితే ఏం కాలేదు. కాకపోతే కొంచెం వాటర్ అయితే ఎక్కువైపోయినాయి. అందుకని కొంచెం వాటర్ అనేవి పైకి వచ్చేసినాయి. అంతకుమించి ఏం కాలే. పప్పు అయితే ఇదిగోండి ఇలా మెత్తగా కుక్ అయిపోయింది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. చిన్న కాదు, కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఈ పప్పునైతే అయితే పప్పు గుత్త ఇలా మెదుకుంటున్నాను. అసలు సాధారణంగా మల్లపప్పు అయితే అసలు పప్పు ఇలా పప్పు లాగా ఉండేలాగానే చేసుకుంటారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. పప్పు ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకున్నాను. అంటే అలా అంటే మరీ మెత్తగా కాదు, మరి బద్దలా ఉండకుండా పప్పు అయితే రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు అయితే పోసేసుకున్నాను. ఈ విధంగా చింతపండు పులుపు వేసేసుకున్నాను. పప్పు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి మరిగించి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. దీన్ని ఒక 5 మినిట్స్ మరిగించుకోండి. పప్పు ఈ విధంగా మరిగే వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు పప్పును పక్కన పెట్టి తాలింపు కోసం స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను. తాలింపు కోసం స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చగా దంచుకొని వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి. ఇది కాకుండా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను. తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పు అయితే ఇందులో యాడ్ చేసాం. ఇందులో యాడ్ చేయాలి. ఇదిగోండి మన యమ్మీ అండ్ టేస్టీ ఏంటిది మల్లపప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా మీరు కూడా చేసుకోవాలంటే ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన పప్పు అయితే నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.